సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాలతో మనుబోలు మండలం కాగితాలపూర్ గ్రామంలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో గ్రామంలోని గిరిజనులకు దుప్పట్లు, నిత్యావసర సరుకులను మంగళవారం అందించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు వెడిచెర్ల వెంకటరమణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చెంచమ్మ, టీడీపీ నాయకులు వేమా కిరణ్ కుమార్, గుమ్మా దిలీప్, గోను దసయ్య తదితరులు పాల్గొన్నారు. కాగితాలపూర్ గ్రామంలో జిల్లా మొత్తం మీద గత 3 రోజుల నుంచి వర్షాలు అధికంగా మొంతా తుఫాను వలన అనేక నష్టాలు జరుగుతున్నాయి. ఇక్కడ గిరిజనులు 50 కుటుంబాలు నివసిస్తున్నారు. వాళ్ళకి ఎక్కడ పనులు పోయేదానికి, పనులు చూసుకునేదానికి ఏ అవకాశాలు లేకుండా ఇళ్లలోనే ఉన్నారు. అందువల్ల మా గ్రామంలోని గ్రామ రైతులు మరియు టీడీపీ కార్యకర్తలు, టీడీపీ లీడర్లు సమన్వయంతో అందరూ కలిసి సచివాలయ స్టాఫ్తో అందరూ ఏకగ్రీవంగా ఈ వాళ్ళకి జీవనానికి ఈ 3 రోజులు కానీ 4 రోజులు కానీ ఏదైనా వాళ్ళకి తిండికి తిప్పలకి ఇబ్బందులు లేకుండా ఉండేదానికి ఆర్థిక సహాయంగా బియ్యము, ఉప్పు, పప్పులు, కూరగాయలు, నూనె అన్ని వస్తువులు వాళ్ళకి అందజేస్తున్నాం. ఇది మా ఎమ్మెల్యే ఆదేశాల ప్రకారం చేస్తున్నాం. నా పేరు గోందసీర, మాది కాగితాలపూర్. మా గ్రామంలో గత 3 రోజుల నుంచి ఎడతెరపు లేని వర్షాలు కురుస్తున్న కారణంగా మా సర్వేపల్లి ఎమ్మెల్యే గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎస్టీ కుటుంబాల్లో వాళ్ళకి జీవనోపాధి 3 రోజుల నుంచి వర్షాలు కురుస్తుందా, పని పాట లేకుండా ఇళ్లలో ఉన్నందువల్ల వాళ్ళకి మా గ్రామస్తులకు అందరం కలిసి ఈరోజు 5 కేజీలు బియ్యం, కూరగాయలు, నూనె, కందిపప్పు, ఇతర సరుకులు వాళ్ళకి ఇంటింటికి పోయి మా కార్యకర్తలు అందరం కలిసి మేము మా ఎమ్మెల్యే గారు చెప్పిన ఆదేశాల మేరకు ఇప్పుడు పంపిణీ చేయడం జరుగుతుంది. మాకు ఈ సహాయ సహకారం ఇచ్చిన మా సచివాలయ సిబ్బందికి మా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.